బయట చేసే చికెన్ ఫ్రైడ్ రైస్కి దీనికి టేస్ట్ ఏమాత్రం తగ్గదు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. దీనికి ఐరన్ కడాయి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కడాయి హీట్ అయ్యేలోపు ఒక ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. దీనికోసం రైస్ను ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది చికెన్ కర్రీలోని పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే ఎగ్ని ఇందులో వేసుకోవాలి. అప్పుడే ఫ్లఫీగా వస్తుంది. ఎగ్ ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్ కూడా వేసి ఒకసారి ఫ్రై చేసి ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసి బాగా టాస్ చేయాలి. రైస్ ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, చికెన్ మసాలా కూడా వేసి బాగా టాస్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి లైట్గా నిమ్మరసం వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.